8th class, second chapter, linear equations in one variable, exercise 2.2, second question. The difference between two numbers is 8. If 2 is added to the bigger number, the result will be the 3 times the smaller number. Find the numbers. ఇక్కడ difference between two numbers is 8. 2 is added to the bigger number. 2 అనేది బిగ్గర్ నెంబర్కి యాడ్ చేస్తే ఏమొస్తుందంట 3 times the smaller number. 3 times the smaller number అంట, అంటే 3 into smaller number. Find the numbers. ఆ numbers ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లెట్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. బిగ్గర్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద బిగ్గర్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. నెక్స్ట్ బిగ్గర్ నంబర్ ఎక్స్ అయినప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ 8 కదా, అంటే బిగ్గర్ నెంబర్లో నుంచి ఆ డిఫరెన్స్ ఎంత ఉందో అది తీసేస్తే స్మాలర్ నెంబర్ వస్తుంది. సో స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు బిగ్గర్ నెంబర్లో నుంచి ఆ డిఫరెన్స్ ఎంత ఉందో తీసేస్తే స్మాలర్ నెంబర్ వస్తుంది. సో ఇది బిగ్గెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ if 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. అంటే 2 అనేది బిగ్గర్ నెంబర్కి యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, 3 ఇంటూ స్మాలర్ నెంబర్ వస్తుంది. 2 ప్లస్ ఎక్స్, ఎక్స్ అంటే బిగ్గర్ నెంబర్ కదా, 2 యాడ్ చేస్తున్నాం బిగ్గర్ నెంబర్కి, ఏమొస్తుందంట 3 ఇంటూ 3 టైమ్స్ స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ ఏముంది, ఎక్స్ మైనస్ 8. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ 3x అవుతుంది. ఈ ప్లస్ 3x లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయితే మైనస్ 3x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు 3 8 24 కదా, మైనస్ 24 అవుతుంది. మైనస్ 24. ఇక్కడ ఈ ప్లస్ 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ షిఫ్ట్ చేస్తే మైనస్ 2 అవుతుంది. మైనస్ 2. ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు, మైనస్ మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 26. 24 ప్లస్ 2 26. మైనస్, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ బోత్ సైడ్స్ మైనస్ ఉంది, సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. 2x ఈజ్ ఈక్వల్స్ టు 26. ఇక్కడ 2 అనేది ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 26/2. x ఈజ్ ఈక్వల్స్ టు, క్యాన్సల్ చేద్దాం. 2 1 2, 2 1 2, 2 3 6 అంటే 13. x ఈజ్ ఈక్వల్స్ టు 13. x అనేది మనకి బిగ్గర్ నెంబర్, బిగ్గర్ నెంబర్ 13. స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, x మైనస్ 8 కదా, అంటే x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 మైనస్ 8. అప్పుడు 13 మైనస్ 8 చేస్తే ఎంత వస్తుంది, 5. అంటే 13, 5 ఇవన్నీ నంబర్స్, బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఆర్ దోస్ టూ నంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 58 అండ్ డిఫరెన్స్ ఈజ్ 28? రెండు నంబర్ల యొక్క సమ్ 58 అంట, డిఫరెన్స్ 28. ఆ రెండు నంబర్లు ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నంబర్, లెట్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సెకండ్ నెంబర్ని వై అనుకోవద్దు, ఎందుకంటే మన చాప్టర్ నేమ్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఓన్లీ, అంటే ఒకటే వేరియబుల్ ఉండాలి. అంటే సెకండ్ నెంబర్ ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు మనకి టూ నంబర్స్ యొక్క అడిషన్, టూ నంబర్స్ యొక్క సమ్ 58 అంట, అంటే ఒక నంబర్లో 58లో నుంచి ఒక నంబర్ తీసేస్తే సెకండ్ నంబర్ వస్తుంది కదా. సో సెకండ్ నంబర్ ఏమవుతుంది, సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 58. ఇందులో నుంచి ఈ నంబర్ తీసేస్తే, ఎక్స్ తీసేస్తే మనకు సెకండ్ నంబర్ వస్తుంది. సో సెకండ్ నంబర్ 58 మైనస్ ఎక్స్. ఈ రెండు నంబర్ల యొక్క డిఫరెన్స్ 28 అంట, అంటే ఏమవుతుంది 58 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 28. 58 మైనస్ ఎక్స్ మైనస్ 2x అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 28. నెక్స్ట్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 28 మైనస్ 58. ఈ ప్లస్ 58 అనేది
ఆర్హెచ్ఎస్ సైడ్ షిఫ్ట్ అవుతే -58 అవుతుంది. -2x ఈజ్ ఈక్వల్స్ టు 28 - 58 అంటే 30. +30 -30 -30 ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -30. 2 సైడ్స్ మైనస్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు 30. x ఈజ్ ఈక్వల్స్ టు 30/2. ఇక్కడ 2 అనేది ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ షిఫ్ట్ అవుతే డివిజన్ అవుతుంది. అప్పుడు 30/2 అవుతుంది. 2 1 2, 2 15 30. x ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇది ఫస్ట్ నంబర్ ఏముంది ఎక్స్ కదా, సో ఫస్ట్ నంబర్ 15 అవుతుంది. సెకండ్ నంబర్ 58 - x అంటే మైనస్ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 58 - x. x అంటే 15 కదా. 58లో నుంచి 15 తీసేస్తే ఎంత వస్తుంది 43. 15, 43 ఈ 2 నంబర్స్ వీటి యొక్క సమ్ 58 రావాలి మనకి. అలా అయితే ఇవి కరెక్ట్ అనమాట. చెక్ చేద్దామా. 15 + 43, 15 + 43, 5 + 3 8, 1 + 4 5, 5 58. వీటి డిఫరెన్స్ మనకి ఎంత రావాలి 28. 43 - 15 చేస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్ 13. 13 - 8 28 వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈస్ 56. ఫైండ్ ద నంబర్స్. ఇక్కడ ఫస్ట్ కాన్సిక్యూటివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్సిక్యూటివ్ అంటే వెంటనే వచ్చే నంబర్స్ అనమాట, గ్యాప్ లేకుండా. ఇప్పుడు 1 2 3 4 ఇలా వస్తే కాన్సిక్యూటివ్ నంబర్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్, వెంటనే వచ్చే ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే 1 4th సొల్యూషన్. ఆడ్ నంబర్స్ అంటే ఏంటి 1 3 5 2తో డివిజబుల్ కానివి ఆడ్ నంబర్స్ అవుతాయి. సో ఏంటి ఆడ్ నంబర్స్, ఫస్ట్ ఆడ్ నంబర్స్ రాసుకుందాం. 1 3 5 7 11 అప్ టు సో ఆన్. ఇక్కడ ఆడ్ నంబర్స్ అంటే 1కి 3కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది 2. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5. ఇలా ఉన్నాయి కదా ఆడ్ నంబర్స్ అంటే. మనకి రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 56 వస్తుందంట. అంటే ఫస్ట్ లెట్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏం కావాలి కాన్సిక్యూటివ్ అన్నాడు కదా, అంటే నెక్స్ట్ వెంటనే వచ్చే ఆడ్ నెంబర్ ఏమవుతుంది 2 యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది కదా, అంటే ఎక్స్కి 2 యాడ్ చేయాలి. సెకండ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇవి రెండుని యాడ్ చేస్తే మనకేమొచ్చింది క్వశ్చన్లో 56. సో ఎక్స్ ప్లస్ మళ్ళీ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 56. సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 56. 2x ఈజ్ ఈక్వల్స్ టు 56. ఈ ప్లస్ 2ని ఎల్హెచ్ఎస్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఆర్హెచ్ఎస్ సైడ్ షిఫ్ట్ చేస్తే -2. 2x ఈజ్ ఈక్వల్స్ టు 56 - 2 54. x ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతే ఏమవుతుంది ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఏం లేదంటే ఇంటూ ఉందని అర్థం. సో ఇక్కడ వెళ్తే డివిజన్ అవుతుంది 54/2. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2 2 2 4 1 ఈజ్ రిమైనింగ్ 14 అవుతుంది. 2 7 14. x ఈజ్ ఈక్వల్స్ టు 27 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆడ్ నంబర్ 27 ఎక్స్. నెక్స్ట్ సెకండ్ ఆడ్ నంబర్ ఎక్స్ ప్లస్ 2 అంటే 27 + 2 27, 27 + 2 29. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 56 రావాలి మనకి. వస్తుందా 56. సో 27 29 అనే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 56 వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఈజ్ 777.
ఫైండ్ దీస్ మల్టిపుల్స్. ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఏమవుతాయంట? ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 14. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే 7 టేబులే. సో అంటే 7కి 7 యాడ్ చేస్తే 14, మళ్ళీ 7 యాడ్ చేస్తే 21. ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే 7 టేబుల్ వస్తుంది. హింట్ చూడండి. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 14. ఈ 3 నంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటి సమ్ ఎంత? 777. చూద్దాం 5th క్వశ్చన్. 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఏంటి? ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 14 ఇవే కదా. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 777. ఇక్కడ ఎక్స్ 3xలు ఉన్నాయి. సో 3x, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 7 ప్లస్ 14, 7 ప్లస్ 14 21 ఈజ్ ఈక్వల్స్ టు 777. 3x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 21 ఇక్కడ షిఫ్ట్ అవుతే -21 అవుతుంది. -21. 3x ఈజ్ ఈక్వల్స్ టు 777లో నుంచి 21 తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 6, ఇక్కడ 5, 7, 756. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది ఇక్కడ వస్తే డివిజన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్తో ఇంటూలో ఉంది కాబట్టి. 756/3. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 1s 3, 3 2s 6, 1 ఉంటుంది. 3 5s 15, మళ్ళీ 6 3 2s 6, 252. ఎక్స్ వాల్యూ 252 అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది 252 కదా. 252 కామా ఎక్స్ ప్లస్ 7 అంటే ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. 252 ప్లస్ 7. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 అంటే 252 ప్లస్ 14. ఇక్కడ 252 కామా 7 యాడ్ చేస్తే ఏమవుతుంది? 259. 14 యాడ్ చేస్తే 266. ఈ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7.